నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ముందుకు తీసుకెళ్తూ ఉంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ కానీ, ఆర్థికపరమైనటువంటి సహాయం కానీ తెచ్చుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే, ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షం విమర్శ చేయడంలో తప్పు లేదు. సరైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఈనాడు మాట్లాడుతూ ఆయన మావిగన్ అని చెప్తున్నాడు. ఆ రోజున ఆయన 19 ఎలక్షన్లో గెలవడానికి నాకు ఒక్క అవకాశాన్ని ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాను, అమరావతిని బాగు చేస్తాను, అమరావతి క్యాపిటల్ గురించి కూడా మాట్లాడారు. అదేవిధంగా ఒక ఛాన్స్ అంటూ ప్రజల యొక్క ఓట్లు పొందాయి. ఓట్లు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ప్రజలను మర్చిపోయి వాళ్ళ కాడర్ కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ మొత్తం రాష్ట్రాన్ని దత్తత చేశారు. రాష్ట్రాన్ని దత్తత చేయడం వల్ల 2 రకాలైనటువంటి ప్రమాదాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఒకటి, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో, రెండోది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడంలో, మూడోది వచ్చేటప్పటికి అవినీతి విచ్చలవిడిగా చేయడం వల్ల ఆనాడు ఉన్నటువంటి మా ప్రతిపక్షానికి మాకు అవకాశాన్ని పాపం కల్పించాడు. ఈ 3 తప్పులతోటి. సో అప్పుడు ఈయన పరిపాలనకు బాగుండడు, ఈయన పరిపాలన చేయటం రాదు, దోచుకోవడం, కబ్జాలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం కాదనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఫస్ట్ అతని పాలసీ ఏమో ఒక ఛాన్స్. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 24 ఎలక్షన్లో గెలవాలనేటువంటి దుర్బుద్ధితోటి ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని తెలుసు ప్రజల్లో ఇచ్చి అప్పుడు 3 క్యాపిటల్ అని పెట్టాడు. 3 క్యాపిటల్ అని పెట్టాడు. 3 క్యాపిటల్ ఏమి పెట్టాడు? ఒకటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటేమో జ్యుడిషియల్ క్యాపిటల్. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇంక సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అదే సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయించారు. ఓకే, పెట్టారు. అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఒక స్లోగన్ తీస్తున్నాడు. ఇప్పుడు దాంతో ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మలేదు, రాయలసీమ వాళ్ళు నమ్మలేదు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మలేదు. అంచేతనే అతన్ని దారుణంగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టారు. సరిపెట్టి 24లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అతను ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ఎగ్జిస్టెన్స్నే కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ప్లేస్ లేకుండా పోతుందేమో అనే భయంతో ఈనాడు ప్రజల్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం మీద ఒక డైవర్షన్ స్టాటిస్టిక్స్ కానీ, లేకపోతే ఒక డైవర్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాడు. అంటే ప్రభుత్వం చేసేటువంటి మంచితనాన్ని నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని పెట్టుకున్నాడు. ఈ మావిగన్ అనేటువంటిది మళ్ళీ కొత్తగా స్లోగన్. అంటే ఎలక్షన్కి ఒకటి స్లోగన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎలక్షన్ తెలియక, అప్పటికి అధికారంలో లేడు కాబట్టి 19లో తెలియక అతనికి ఓట్లు వేసి గెలిపించారు. అతని చరిత్ర అంతా తెలుసు కాబట్టి 24 దారుణంగా ఓడించారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క మనోభావాలు అర్థమయ్యాయి అతనికి. అంతే, ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఇన్వెస్టర్స్కి లెటర్లు రాయడం, ఇన్వెస్టర్స్ని బెదిరించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా చేయటానికి డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నారని ఈ విధంగా తప్పుడు స్లోగన్స్ పెట్టడం
రాజకీయంగా అతనికి అలవాటు. అతను ఈ తప్పుడు స్లోగన్స్ పెట్టుకున్న మావిగన్ అనేది కొత్తగా పెట్టాడు. దాంట్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఈ మావిగన్ అనేది బహుశా వాళ్ళకి పార్టీ వాళ్ళకి కానీ, ఆయనకి కానీ, లేకపోతే సజ్జలకు కానీ ఒక ఐడియా లేదు. సిఆర్డిఏ ప్లాన్ చూస్తే సిఆర్డీలో ఇవన్నీ ఉన్నాయి. విజయవాడ ఉంది. సిఆర్డిఏలో ఏరియాలో 2 రింగ్ రోడ్లు వస్తాయి. ఫస్ట్ రింగ్ రోడ్డు కోర్ ఏరియాలో ఫస్ట్ రింగ్ రోడ్డు వస్తుంది ఒరిజినల్ ప్లాన్ ప్రకారం. నేను అప్పుడు గవర్నమెంట్లో ఉన్నాను. రెండో రింగ్ రోడ్ వస్తుంది. మొత్తం సిఆర్డి ఏరియాలో గుంటూరు సిటీ వస్తుంది, విజయవాడ సిటీ వస్తుంది, అప్ టు ఏలేరు వరకు, అదేవిధంగా ఏలూరు వరకు, అదేవిధంగా మచిలీపట్నం వరకు ఈ ఏరియా అంతా విస్తరించింది. తెనాలి అని జగన్ మాట్లాడుతూ అంటాడు, అసలు సిటీయే లేదు ఈ సిఆర్డిఏలో అంటాడు. ఇంకా అవగాహనే లేదు సబ్జెక్ట్ మీద. నేను చెప్పే మావిగన్లో గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మచిలీపట్నం ఉందని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు. అసలు సిఆర్డీలో తెనాలి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మిగతా విలేజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మచిలీపట్నం వరకు ఉంది, అదేవిధంగా ఏలూరు వరకు కూడా ఉంది. అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు అర్థం చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అమరావతి ఎప్పుడు డెవలప్ అవుద్ది, ఏమవుతుంది, లేకపోతే డెవలప్ అవుతుందా లేదా, డెవలప్ అవ్వకుండా ఈయన అడ్డుపడుతున్నాడు అనే సంశయం క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. నిన్న సజ్జలు మాట్లాడింది కూడా అదే, డెవలప్మెంట్ అవ్వదని ఆన్లైన్లో. కానీ ఒకసారి హైదరాబాద్ సిటీని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒరిజినల్గా హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో ఒకసారి మీరు తెలుసుకోవాలి. వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కూడా. గోల్కొండ కోర్టు తెలుసు కదా అందరికీ. గోల్కొండ ఫోర్టు కుతుబ్ షాహీ డైనాసిటీలో క్యాపిటల్. ఆ క్యాపిటల్ నుంచి హైదరాబాదు షిఫ్ట్ అయింది నిజాం టైంలో. అంటే హైదరాబాద్కి క్యాపిటల్ అయింది, అంటే ఎక్స్పాండ్ అయితే వచ్చింది. గోల్కొండ నుంచి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్రిటిష్ వాళ్ళ టైంలో సికింద్రాబాద్ వచ్చింది, అంటే కంటోన్మెంట్ ఏరియా. అంటే అప్పటికి 2 సిటీలు వచ్చాయి. హైదరాబాద్ ఒక సిటీ, గోల్కొండ నుంచి హైదరాబాదు. అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటేనే మన సికింద్రాబాద్ సిటీ కంటోన్మెంట్ ఏరియా బ్రిటిష్ టైంలో డెవలప్ అయ్యి అదొక సిటీగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో హైటెక్ సిటీ వచ్చింది. హైటెక్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇది ఊరికే క్లారిటీకి వాళ్ళకి తెలియదు పాపం. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత అది అలా స్ప్రెడ్ అయింది డెవలప్మెంట్. ఈ రోజున గచ్చిబౌలి దగ్గరికి కోకాపేట నుంచి శంషాబాద్ వరకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపోకర్లేదు. అందుచేత ఫస్ట్ సిటీ కుతుబ్ షాహీ గోల్కొండ అయితే వాళ్ళ క్యాపిటల్. నిజాం టైంలో హైదరాబాద్ క్యాపిటల్ అయితే స్ప్రెడ్ అయింది చెప్తున్నాను నేను, క్యాపిటల్ కాదు. సికింద్రాబాదు స్ప్రెడ్ అయింది. గచ్చిబౌలి సైబరాబాద్ సిటీ ఏర్పడింది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన, 3వ సిటీ. ఆ ఘనత తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఇంకా అలాగా మీకు శంషాబాద్ వరకు వచ్చేస్తుంది. మీరు వెళ్ళారు లేదు ఈ మధ్య, వెళ్ళి వచ్చేటప్పుడు కోకాపేట కూడా ఒకప్పుడు ఏమి ఉండేది కదా. అందుచేత అంటే ఒక ప్రదేశాన్ని మనం ఎంచుకుంటే అది అలా స్ప్రెడ్ అయ్యి పుష్పం ఎలా విచ్చుకుంటుంది. మొదట్లో మొగ్గ వస్తుంది, ఆ మొగ్గ అలా విచ్చుకుంటే డెవలప్ అవుతుంది, పుష్పం అవుతుంది. అలాగేంటంటే ఒక సిటీని అమరావతిని డెవలప్ చేస్తే అమరావతి చుట్టూ ఉన్నటువంటి ఏరియా డెవలప్ అవుతుంది. దాంతోపాటు గుంటూరు, ఈవెన్ మచిలీపట్నం, ఏలూరు ఇవన్నీ కలవటానికి అవకాశం ఉంది. ఇది తెలుసుకోవాలి అసలు వైసీపీ నాయకులు. అంతేగాని ఇప్పుడు అమరావతి ఎలా వస్తుంది, అమరావతి వస్తే మిగతా ఎందుకు పోతాయి అంటే, అమరావతి, విజయవాడ ఇవన్నీ ఇప్పుడు కలిసే ఉన్నాయి దగ్గరలో. ఆ విధంగా వీళ్ళు తెలుసుకోవాల్సిన, అంటే సిఆర్డిఏ గురించి తెలియదు వీళ్ళకి, సిటీ ఎలా డెవలప్ అవుతుంది తెలియదు వీళ్ళకి. ఇలా బాంబే అయింది, ఇప్పుడు నయా బాంబే వచ్చింది. బాంబే కాదు మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ కంట్రీకి. ఇప్పుడు నయా బాంబే అని కొత్తగా డెవలప్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతాయి సిటీలు ఒకటి ముందు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వంలో ఏమనుకున్నామంటే ఇది కోర్ ఏరియా ఉంటుంది, ఈ ఎకనామిక్ ఈకో సిస్టమ్. ఒక ఏరియా డెవలప్ అయితే ఆటోమేటిక్గా తుని ఎంత ఉండేదండి. నేను 82 సంవత్సరాలు 82లో వచ్చినప్పుడు తుని ఎంత ఉండేది అసలు. రైల్వే గేట్ యువతలు కూడా దగ్గరికి కూడా ఉండేది కాదు.
నేను జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఇప్పుడు తుని చూస్తే భయం వేస్తుంది, ఇంత పెద్దది అయిపోయింది, తిరగడం కష్టం అన్నట్టు. అంచేతండి సిటీ అయినా టౌన్ అయినా విలేజ్ అయినా డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అవుతుందని డెవలప్ అవ్వకుండా చేసే కార్యక్రమం వీళ్ళది, వైసీపీ వాళ్ళు. డెవలప్ చేయాలనే కార్యక్రమం కూటమి ప్రభుత్వంది. అంచేత ఈ విధంగా చేస్తున్నారు. ఈరోజు ఏం చూసి ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, మీ చాందీనగర్ వెళ్తే ఓల్డ్ ఢిల్లీ, కొత్త ఢిల్లీ అంతా, న్యూ ఢిల్లీ అంతా పార్లమెంట్ హౌస్ ఇవన్నీ వస్తాయి రాష్ట్రంలో. అంచేత ఒక ఏరియాని కోర్ ఏరియాగా తీసుకుంటే ఎకనామిక్ డెవలప్మెంట్ దాన్ని ఈకో సిస్టమ్ కింద డెవలప్ అవుతుంది. ఇది బేసిక్స్ తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఈనాడు ఇంకోటి చెప్తున్నాడు, వేళ పేపర్లో చూశాను. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఆయన ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మామూలుగా ప్రశ్నించే వాళ్ళని, సమస్యల గురించి అడిగే వాళ్ళు కేసులు ఎందుకు పెడతారని, క్రూరత్వంతో తప్పుడు పనులు చేసేవాళ్ళని, చట్టాన్ని చేతుల్లో తీసుకొని ప్రవర్తించే వాళ్ళని కేసులు పెడతారు. ఒకటి, నువ్వు ప్రశ్నిస్తా అంటున్నావు, బాగానే ఉంది. అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ప్రశ్నించడం లేదు? నిన్ను అపోజిషన్లో ఎన్నుకున్నారు కదా, 11 సీట్లు ఎన్నుకున్నారు కదా మిమ్మల్ని. 11 సీట్లు ఎన్నుకున్నారో మీరు 11 మంది, మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా. ప్రజలందరూ హర్షిస్తారు. బయటేమో నీ ఇంట్లో కూర్చొని నువ్వే ప్రెస్ పెట్టుకొని, మీ పేపరే పెట్టుకొని, మీ టీవీ పెట్టుకొని గంటల తరబడేమో ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రశ్నిస్తున్నాను, నన్ను జైల్లో పెడుతున్నారంటే అసలు మీడియాకి ఏమైనా గౌరవిస్తున్నావా నువ్వు? ఇప్పుడు వచ్చే ఓపెన్ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడా పెట్టలేదు. ప్రశ్నిస్తే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి అవసరం? అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి. అసెంబ్లీలో సమాధానం ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్తారు. అప్పుడు ప్రభుత్వం చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా అని ప్రజలు నిర్ణయించుకుంటారు. నువ్వు అసెంబ్లీలో ఇంతమంది ప్రజలు నిన్ను గెలిపిస్తే నాకు 40% ఓట్లు వచ్చాయన్నా వచ్చాయి. 40% ఓట్లు వచ్చిన వాళ్ళు 40% ఓటర్స్ని అవమానపరుస్తున్నట్టే కదా. ఎప్పుడైతే అసెంబ్లీకి వెళ్ళలేదో, అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేక కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక బయట నుంచి ఏదో కాకమ్మ కబుర్లు అన్నీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వాడిని ఫస్టే గుర్తించారు, 24 ఎలక్షన్లో గుర్తించే బుద్ధి చెప్పారు. ఇంకా రేపు ఎలక్షన్లో ఇతనికి నౌకలు చెల్లినట్టే. మళ్ళీ ఆ పార్టీ కూడా రాజకీయాల్లో ఉండలేనటువంటి పరిస్థితి, ఆయన కూడా రాజకీయాల్లో ఉండని పరిస్థితి. అస్తమానం బెంగళూరు వెళ్ళడం ఎందుకంటే పనేంటి బెంగళూరు ఇంటి? ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్లు కట్టాడు. బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్. ఈయన అధికారంలో ఉన్నంతసేపు, అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నంతసేపు బెంగళూరులో ఉన్నట్టు ప్యాలెస్ కట్టాడు. ఈయన అధికారంలోకి వచ్చినంతో బెంగళూరు వెళ్ళడం అనేసి ఇక్కడే తంతు చేశాడు. ఈ ప్యాలెస్లో ఏమున్నాయో ఇప్పుడు కూడా బయట పెట్టాలి. మాట్లాడితే వారానికి ఒకసారి బెంగళూరు పోతాడు. ఎందుకు పోతున్నాడు అనేది ఇంతకుముందు కూడా ప్రశ్నించారు, ఇప్పటికీ చెప్పడం లేదు. ఎవరైనా మీడియా వెళ్తానంటే మీడియాని కొట్టించారు మీడియా వెళ్తే. అంచేత ఆ ప్యాలెస్లో ఏముందో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి గారు? పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి కదా. ఎందుకు దాస్తున్నారు మీరు? ఎందుకు అస్తమానం వెళ్తున్నారు? అంటే నీకు బెంగళూరు క్యాపిటలా, ఫైనాన్షియల్ క్యాపిటలా, లేకపోతే అమరావతి క్యాపిటలా? ఏదో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈనాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. రాజకీయంగా దెబ్బతింటాను భవిష్యత్తులో అనేటువంటి ఒక ఇబ్బందిలో ఉన్నాడు. అంచేతే ఎక్కడా లేనటువంటి మాటలు, ఎక్కడా లేని థీరీస్ బయట పెడుతున్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి నమ్ముతారు కానీ అన్ని సందర్భాల్లో అందరూ నమ్మరు. రేపు 29 ఎలక్షన్కి అసలు నమ్మరు. ఇంటికి వెళ్ళిపోవడం, పార్టీని క్లోజ్ చేసుకోవడం. ఓకే.